దంపుడు బియ్యం కబాబ్స్. ఓకే, సో దంపుడు బియ్యం కబాబ్స్, ఇది కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కబాబ్స్ అన్నావు కదా, సో Yes. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటున్నాయి. సో Yeah. శనగపిండి, అలాగే చక్కగా మనకి బియ్యం తీసుకొచ్చేసావు. అవును, అండ్ ఆల్సో ఇవేంటివి? శనగపప్పు. అవి శనగపప్పు. సో ఏంటి అంటే నార్మల్గా బ్రౌన్ రైస్ అంటే మనం ఎక్కువగా లంచ్లో లేదంటే డిన్నర్లో యూస్ చేస్తూ ఉంటాము. బట్ స్నాక్స్ టైంకి వచ్చేసరికి అందరు కొంచెం పాజ్ అయిపోతూ ఉంటారు. అంటే ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ తీసుకోవడము, లేదంటే బయట రెడీ టు ఈట్ ఫుడ్స్ తీసుకోవడము. బట్ అలా కాకుండా నార్మల్గా మీల్స్ చేశాక లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా, లేదంటే సపరేట్గా రైస్ కుక్ చేసుకున్నా, డిన్నర్లో చాలా మందికి రైసే తినాలనిపిస్తుంది. అంటే ఆ టేస్ట్ ఉంటేనే వాళ్ళకి కొంచెం పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది. చాలా మంది, ఇన్ఫాక్ట్ నాకు కూడా రైస్ అనే ఐటమ్ ఉంటేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే ఉంటుంది. ఆయన చాలా మంది అంటారు, మేడం మేము రైస్ తినకపోతే నైట్ అసలు మాకు నిద్ర కూడా పట్టదు. అవునవును. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ మనము రైస్ ని అయితే కుక్ చేసేసాము, బ్రౌన్ రైస్ ని. శనగపప్పును వచ్చేసి మనం 4 to 6 hours నానబెట్టి ఉడికించామన్నమాట. అలాగే ఇవి రెండు కూడా మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఒక స్పూన్ ముందుగా కొంచెం బ్రౌన్ రైస్. ఓకే, అలాగే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా, నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగపప్పు. యా, ఇందులోనే మనం సాల్ట్ కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. యా, సరిపోతుంది. రెడీ అయినట్టేనా? యా, రెడీ అయినట్టే. ఓకే, సో ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి మనం శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటాం. సో వీలైతే మనం ఇంకేదైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ రైస్ ఫ్లేవర్ తగలాలి అంటే మటుకు ఇలా మినిమల్గా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము శనగపిండి కూడా వేసేసుకుందాం. అలాగే. సో ఇది మనం కన్సిస్టెన్సీని బట్టి ఇదే మనకు బైండింగ్ ప్రాపర్టీ లాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని, సో కొత్తిమీరని జస్ట్ గార్నిషింగ్కి అనుకుంటారు కానీ ఇది బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం యూస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. సో ఇది కలిపేస్తాను, మీరు స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. నెక్స్ట్ ఆయిల్ కూడా, ఇప్పుడు ఇంకా మనం కబాబ్స్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం ఆయిల్, సో మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అండ్ మనకు నచ్చిన షేప్.
సో ఇది కూడా బేసికల్లీ మనకి ఈవినింగ్ స్నాకింగ్ ఎక్కువ బాగుంటుంది కదా. యా, స్నాకింగ్ కి కూడా బాగుంటుంది. అండ్ అలాగే పిల్లలు ఎక్కువగా రైస్ తినని వాళ్ళు కొంచెం కర్డ్ రైస్ అలా పెట్టేసి ఇవి ఒక కబాబ్స్ 2 to 3 పెట్టినా సరిపోతుంది. అవును. ఎందుకంటే ఇందులో మనకు దాల్ కూడా ఉంది అండ్ అలాగే రైస్ కూడా ఉంది కాబట్టి కార్బ్స్ ప్లస్ ప్రోటీన్ 2 ఫిల్లింగ్ గా ఉంటాయి. అదే. సో పల్లవి అలాగే డాక్టర్ గారు, సో మన కబాబ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో ఇంకేమన్నా యాడ్ చేయాల్సింది ఉందా? ఇంకేం యాడ్ చేయాల్సింది లేదు. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో పల్లవి మరి అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, దంపుడు బియ్యం కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే ఓకే అండి. సో దంపుడు బియ్యం కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దంపుడు బియ్యం కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, ఉప్పు సరిపడా, నూనె 2 టీ స్పూన్లు. దంపుడు బియ్యం కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన బ్రౌన్ రైస్, ఉడికించిన శనగపప్పు, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న దంపుడు బియ్యం మిశ్రమాన్ని చేత్తో కబాబ్స్ లాగా ఒత్తుకొని నూనెలో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దంపుడు బియ్యం కబాబ్స్ రెడీ.